వెల్కమ్ టు తెలుగు వన్. కోల్కతా బాధితురాలు 31 సంవత్సరాల బెంగాలీ డాక్టర్. ఈ దేశ ఆటవిక మృగాళ్ల చేతిలో డాక్టర్ బూడిదిగా మారిపోయింది. उनको 3 घंटा खड़ा रखा और ये हाथ जोड़ती रही, माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ. हमको नहीं दिखाया गया. शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया. राइट एंगल में एक पाँव बेड के इस तरफ, एक पाँव बेड के इस तरफ मिला गया. जब तक पेल्विक गर्डल नहीं टूटता है, इस तरह 2 पाँव को नहीं चीरा जा सकता है. चश्मे को कूटा गया, जिसके वजह से आंखों से खून निकल गया. ఆ వైద్యురాలు పేరుకు తగ్గట్టే దయామయి సౌమ్యురాలు. 1993లో కోల్కతాలో జన్మించారు. తన ప్రాథమిక విద్యను బయాలజీ విభాగంలో పూర్తి చేసి ఆపై పర్యావరణ శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి సమస్యలపై ఆమె లోతైన ఆసక్తిని చూపేవారు. పర్యావరణ శాస్త్రంలో డాక్టరేట్ పిహెచ్డి కోసం పనిచేస్తూనే మరొక పక్క వైద్య రంగంలో కూడా తన వృత్తిని కొనసాగించారు. ఆ వైద్యురాలు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఛాతీ వైద్య శాస్త్రం ఎండి చెస్ట్ మెడిసిన్లో 2వ సంవత్సరం శిక్షణ పొందుతున్నారు. వైద్య పరిశోధనలో ముఖ్యంగా గాలి కాలుష్యానికి, శ్వాస సంబంధిత ఆరోగ్యంపై కలిగే ప్రభావం మీద కీలకమైన పరిశోధనలో ఆమె ఆసక్తి చూపేవారు. 1886లో యావత్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రైవేటు వైద్య కళాశాల డాక్టర్ రాధా గోవింద్కర్ వైద్య కళాశాల, అంటే అదే డాక్టర్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్గా నేటికి 138 సంవత్సరాలుగా వైద్య సేవలు కొనసాగిస్తుంది. వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో అతిపెద్ద ప్రభుత్వ బోధనా ఆసుపత్రిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కానీ ఈ వైద్యురాలి ప్రయాణం అర్ధంతరంగా, అత్యంత అమానవీయంగా, ఒళ్ళు గగురి పొడిచేలా ముగిసిపోయింది. ప్రతిరోజు మాదిరిగానే ఆమె కొన్ని గంటల విశ్రాంతి కోసం సెమినార్ హాల్కి వెళ్ళారు. ఆమె నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికే దారుణం జరిగిపోయింది. ఆమె కళ్ళ నుంచి రక్తం ఉబికి ధార కారింది. ముక్కు నుంచి రక్తపు ధారలై. ఆమెను హత్య చేసే ముందు ఆమెపై దిగ్భ్రాంతి కొల్పే షాకింగ్ లైంగిక దాడి, అత్యాచారం జరిగిందని పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది. 4 పేజీల అటాప్సీ నివేదికలో ఆమె జననేంద్రియాల మార్గంలో రక్తస్రావం, పొత్తి కడుపు కింది భాగంలో యూట్రస్, వజైనా, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్కు రక్షణగా ఉండే ఫ్యూబిస్ ఎముక, పెల్విన్ గ్రిడిల్ అనే బోన్ స్ట్రక్చర్ విరిగిపోయిందంటే మరణానికి ముందు ఆమె ఎంతలా హింసించబడిందో అర్థం చేసుకోవచ్చు. ఎడమకాలు, కుడి చెయ్యి, ఉంగరం వేళ్ళు, మెడ, ముఖం పైన లోతైన గాయాలున్నాయని నివేదిక పేర్కొంది. ఆమె నోటిపై, గొంతుపై విపరీతమైన ఒత్తిడి గురయింది. దాని కారణంగా ఆమె శ్వాసనాళం, థైరాయిడ్ కార్టిలేజ్ పగిలిపోయిందని నివేదిక తెలిపింది. పోస్ట్మార్టం నివేదికలో మరో సంచలన విషయం కూడా వెల్లడైంది. సుమారు 150 మిల్లీగ్రాముల వీర్యం యోని స్వాబ్లో గుర్తింపబడింది. ఈ నివేదిక ఆధారంగా ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె గ్యాంగ్ రేప్కు గురయిందని కోల్కతా హైకోర్టుకు తెలియజేశారు. కోల్కతా పోలీసులు అటువంటి వాదనలను రూమర్స్గా కొట్టిపారేశారు. ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించేవాడికి అంత పెద్ద హాస్పిటల్ మొత్తానికి యాక్సెస్ ఇచ్చింది ఎవరో తెలియాలి. సంజయ్ రాయ్ అనే ఈ నిందితుడు కోల్కతా పోలీస్ విపత్తు నిర్వహణ దళంలో సివిక్ వాలంటీర్గా పనిచేస్తూ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఇతను శిక్షణ పొందిన బాక్సర్. కోల్కతా పోలీసులోని కొంతమంది ఉన్నతాధికారులతో ఇతనికి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందు కోల్కతాలోని 2 ప్రాంతాల్లో ఉన్న వేశ్య గృహాలకు వెళ్ళి వచ్చానని, ఈ ఘటనకు బాధ్యుణ్ణి నేనేనని, నన్ను ఉరితీయండి అని అన్నాడంటే ఎవరి అండతో ఈ మాటలు అనగలిగాడు?
ఈ చచ్చిపోయిన వ్యవస్థల పట్ల వాడికి ఎంత చులకన భావన చూడండి. ఆమె తల్లిదండ్రులకు హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఫోన్ కాల్ చేశారు. ఆ కాల్ సారాంశం, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని. సెమినార్ హాల్ ముందు సీసీ కెమెరా లేదు. ఆ హాలుకు వెళ్ళే మార్గంలో సీసీ కెమెరాలో నిందితుడు పెట్టుకున్న ఇయర్ ఫోన్ సెట్ బయటకు వచ్చే సీసీ కెమెరాలో లేదు. ఆ ఇయర్ ఫోన్ సెట్ సెమినార్ హాల్లో ఘటనా ప్రదేశంలో దొరికింది. ఈ ప్రాథమిక క్లూతో అతన్ని అరెస్ట్ చేశారు. అతను బెంగాలీ బ్రాహ్మణ కులానికి చెందినవాడు. పోలీసులు అంత తేలిగ్గా కేసు నమోదు చేయలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ను కూడా తప్పుబట్టే స్థాయికి బరితెగించారు. ఇంకో పక్క కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి అసలు ఆమె సెమినార్ రూమ్కు ఎందుకు వెళ్ళింది అని ఎదురు ప్రశ్నించారు. ఘటనపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిన వాడు మాట్లాడిన మాటలు ఇవి. గతంలో ఈ ప్రిన్సిపల్పై అవినీతి ఆరోపణల కారణంగా బదిలీపై ఇక్కడికి వచ్చాడు. బెంగాల్ను పాలించేది సాక్షాత్తు ఒక మహిళా ముఖ్యమంత్రి. ఆమె పాలనలో మమత తలదించుకునే పరిస్థితి వచ్చింది. రాజకీయ నియంతలాగా రెచ్చిపోయే మమతా బెనర్జీ అత్యంత సున్నితమైన ఈ దుర్ఘటనపై ఆమె ప్రభుత్వ స్పందన పలు విమర్శలు పాలు చేస్తుంది. ఈ ఘటనకు బాధ్యుని చేసి తక్షణం పక్కకు తప్పించాల్సిన ప్రిన్సిపల్ను కొనసాగించడం, విమర్శలు వెల్లువెత్తడంతో తప్పించి అదే రోజు కొన్ని గంటల వ్యవధిలో నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా పోస్టింగ్ ఇవ్వటం అంటే మమత సర్కార్ ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ప్రిన్సిపల్ను హైకోర్టు గడ్డి పెట్టి నీకు బాధ్యత లేదా అని సెలవుపై పోని ఆదేశించింది. కేసును సిబిఐకి బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయాన్ని మమతా బెనర్జీ రాజకీయం చేశారు. కోల్కతాలో తన పార్టీ శ్రేణులతో ర్యాలీ చేశారు. నిందితులను తక్షణం శిక్షించాలని రాజకీయ ప్రసంగం చేశారు. అంతకుముందు ఈ ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ వైద్యులు నిరసన ర్యాలీ చేశారు. ఆ కారణంగా 42 మంది వైద్యులను మమత సర్కార్ బదిలీ వేటు వేసింది. తీవ్ర విమర్శలు పాలవడంతో బదిలీ ఉత్తర్వులు ఈరోజు రద్దు చేశారు. మమతా బెనర్జీ ఇంత క్రూరంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? రాధా గోవింద్ కేర్ ఆసుపత్రిలో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 2 మంత్రులు, వారి కుమారులు సాగించే అక్రమ ఆర్గాన్ వ్యాపారం, డ్రగ్ రాకెట్ గుట్టు ఈ ఘటనకు మూలం అనే సందేహాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై మమత సర్కార్ చర్యలు తీసుకోకపోవటం వెనుక మంత్రులతో సందీప్ ఘోష్కు సన్నిహిత సంబంధాలే ప్రధాన కారణం అని తెలుస్తుంది. మరొక పక్క బీజేపీ ఈ ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంది. బీజేపీ పార్టీ అల్లరి మోకను వెంటేసుకుని ప్రభుత్వ ఆసుపత్రిని ధ్వంసం చేశారు. కోల్కతా ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. రేపటి నుంచి ఆ వైద్య విద్యార్థి కేసు స్వయంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలియజేసింది. అత్యాచారాలను పాలక ప్రతిపక్షాలు రాజకీయాలకు వాడుకోవటం ఇవాళేమీ కొత్త కాదు. కేసీఆర్ ఏలుబడిలో 26 సంవత్సరాల వెటర్నరీ డాక్టర్ను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన నాడు తీవ్ర సంచలనం రేపింది. అటువంటి సంఘటనలో బాధితుల అసలు పేర్లు రివీల్ చేయకుండా పోలీసులు మారు పేరుతో వ్యవహరిస్తారు. ఢిల్లీ ఘటనలో నిర్భయ పేరులాగా హైదరాబాద్ బాధితుల పేరును పోలీసులు దిశగా మార్చి కేసు దర్యాప్తు కొనసాగించారు. దిశ కేసులో మొత్తం 4 నిందితులుగా గుర్తించారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి. నిందితులుగా కేసీఆర్ ప్రభుత్వం గుర్తించిన తర్వాత ప్రజల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి. ఈ దారుణ ఘటన నుంచి కేసీఆర్ తక్షణం రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. అంతే, నిందితులు 4 ఎన్కౌంటర్లో మరణించారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్ట జనంలో పెరిగింది. వాళ్ళు నిజంగా నేరం చేశారా అంటే తెలియదు. ఎందుకంటే వారు అప్పటికి ఇప్పటికీ నిందితులే, దోషులు కాదు. కానీ వారి కథ ముగిసిపోయింది. ఆ 4లో ఒకరి భార్య ఈ విధంగా స్పందించింది. కేసీఆర్ గారు మేము నిరుపేదలం కాబట్టే ఈ హత్యలు చేయించారు. అదే ఏ ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో ఏ ధనవంతుడి కొడుకో అయితే ఇలాగే చేసేవారా అని ఆమె ప్రశ్నించింది. నాటి దిశ సంఘటన నుంచి జగన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందడం కోసం పచ్చి అబద్ధాలను వల్లివేస్తూ 5 సంవత్సరాలు ఆంధ్రులను దగా చేసిన చరిత్ర జగన్ సొంతం. ముందుగా దిశ నిందితుల ఎన్కౌంటర్పై అసెంబ్లీలో స్పందిస్తూ కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తి నేను కేసీఆర్కు సెల్యూట్ చేస్తున్నాను అని స్వామి భక్తి చాటుకున్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎన్కౌంటర్ను సమర్థించడంలో జగన్ రాజకీయ కపటత్వం దాగి ఉంది. జగన్ అంతటితో ఆగలేదు. దిశ చట్టం తీసుకొచ్చి చట్టబద్ధత కోసం కేంద్రానికి పంపితే రాజ్యాంగం ఒప్పుకోదు అని కేంద్రం తిప్పి పంపింది. ఈ విషయం ప్రజలకు చెప్పకుండా దిశ చట్టం ఏపీలో అమలు చేస్తున్నాం, దిశ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశా అంటూ వెరపు లేకుండా సిగ్గు శరం వదిలేసి ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరిది ఇదే ఫేకు ప్రచారం. అంతిమంగా రాజకీయ లబ్ధి పొందడం వీరి లక్ష్యం. తాడేపల్లి ప్యాలెస్కు కూతవేటులో అత్యాచారం జరిగితే నోరు విప్పని పాలకుడు నాటి బాలిగాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద బాలికల హాస్టల్లో బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా అత్యాచారం జరిగింది. అప్పటి ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు మనవడు ప్రధాన నిందితుడు అనే వార్తలు వచ్చాయి. నేటికి ఆ కేసులో అసలు నిందితులు ఎవరో పోలీసులకు తెలియదు అని మనం నమ్మాలి. ఈ దేశానికి పొంచి ఉన్న పెనుముప్పు బీజేపీ మౌనం. ఇలాంటి ఘటనల్లో మతాన్ని చూసి స్పందించే మౌఢ్యులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాదులు. కతువాపై మౌనం, హత్రస్పై మౌనం, మణిపూర్ పైన మౌనంగా, బిల్కిస్ బానో పైన మౌనంగా, బ్రిజ్భూషణ్తో పాటు అనేక మందికి మద్దతుగా నిలబడటం దేనికి సంకేతం? అత్యాచారం, హత్య కేసులో శిక్ష పడ్డ ముద్దాయిలు డేరాబాబా, ఆశారాం బాపులు పెరోలుపై బయట తిరుగుతూనే ఉంటారు. మన దేశంలో ప్రతి గంటకు 4 రేపులు జరుగుతున్నాయి. ప్రతిరోజు 86 మందిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఇంకా లెక్కల్లోకి రాని సంఘటనలకు లెక్కే లేదు. ఇది దేశం పరిస్థితి. ఇండియా స్ట్రగుల్స్ విత్ హై రేప్ కేసెస్, లో కన్విక్షన్ రేట్స్. పసిపిల్లలకు రక్షణ లేదు, బాలికలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, బడిలో, గుడిలో, ఆసుపత్రిలో, ఆఖరికి ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితి నేడు చూస్తున్నాం. వీటి నుంచి రాజకీయ లబ్ధి పొందటం తప్ప చిత్తశుద్ధితో అరికట్టే పరిస్థితి కనుచూపు మేర కనిపించటం లేదు.